అభ్యాసం 11.1లో ఒకటో లెక్క ఒక లంబకోణ త్రిభుజం ఏబీసీలో ఏబి బీసీ మరియు సిఏ పొడవులు వరుసగా ఇచ్చిండు. అంటే ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చిండు. అందులో ఏబి బీసీ సిఏ 3 భుజాలు ఉంటాయి కదా, ఆ భుజాల పొడవులు వరుసగా ఇచ్చిందంట. ఏబి భుజం పొడవు ఎంత అవుతుంది అప్పుడు 8, బీసీ భుజం పొడవు 15, సిఏ భుజం పొడవు 17. అయితే ఈ భుజాల పొడవులు అన్నీ 3 భుజాల పొడవులు ఇచ్చేసి ఆయన సైన్ ఏ కాస్ ఏ ట్యాన్ ఏ విలువల్ని కనుక్కోమంటున్నాడు. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, లంబకోణ త్రిభుజం గీసుకోవాలి. ఒకటి ఏబిసి అనే ఒక లంబకోణ త్రిభుజం గీసుకుంటున్నా. అంటే ఇక్కడ ఏబిసి అనే ఒక లంబకోణ త్రిభుజం గీసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, భుజాల పొడవులు ఆలోచించిన ఏబి అంటే ఎంత, 8 సెంటీమీటర్లు. ఒకసారి రాసుకుందాం అక్కడ మనం. ఏబి ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్లు. అదేవిధంగా బీసీ ఈజ్ ఈక్వల్ 15 సెంటీమీటర్లు. అదేవిధంగా సిఏ ఈజ్ ఈక్వల్ ఎంత, 17 సెంటీమీటర్లు. ఇవన్నీ ఈ పదంలో గుర్తించేస్తే ఎట్లా, ఏబి ఆల్రెడీ రాసేసినాం. బీసీ ఎంత ఇచ్చాడు, 15. ఇంకా తర్వాత సిఏ ఎంత, 17 సెంటీమీటర్లు. 17 సెంటీమీటర్లు. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు ఈ పటం నుంచి, సైన్ ఏ విలువ కనుక్కున్నాడు. సైన్ ఏ అంటే ఖచ్చితంగా ఏ నుంచి చూస్తున్నదని అర్థం. ఏ నుంచి చూసినప్పుడు సైను ఏ నిష్పత్తులు ఏవేవి ఉంటాయంటే ఎదుటి భుజం బై కర్ణం. తర్వాత సైన్ ఏ ఇజ్ ఈక్వల్ ఎదుటి భుజం అంటే ఏం సార్, బీసీ. తర్వాత కర్ణం సిఏ ఇజ్ ఈక్వల్ బీసీ అంటే ఎంత ఉంది సార్ మన దగ్గర, 15. సిఏ అంటే ఎంత ఉంది, 17. అంటే ఇప్పుడు సైన్ ఏ అయిపోయింది. అదేవిధంగా తర్వాత కాస్ ఏ కనుక్కోమన్నాడు. కాసి రెండోది కాస్ ఏ కనుక్కోమన్నాడు. కాస్ అంటే ఆసన భుజం బై కర్ణం. ఇక్కడ ఏను చూస్తున్నామంటే ఆసన భుజం ఏమవుతుంది, ఏబి. బై కర్ణం అంటే ఏంటి సార్, సిఏ ఇజ్ ఈక్వల్ ఇక్కడ ఏబి అంటే 8, సిఏ అంటే 17. అంటే మనకు కాస్ కూడా వచ్చేసింది, కాసి. తర్వాత ట్యాన్ ఏ అంటే ట్యాన్ అంటే ఏ భుజం బై భుజం, ఎదుటి భుజం బై ఆసన భుజం. ఇక్కడ ఎదుటి భుజం ఏ నుంచి చూస్తున్నప్పుడు బీసీ. అదేవిధంగా ఆసన భుజం ఏబి. ఇప్పుడు బీసీ ఎంత వచ్చిండు, 15. ఏబి ఎంత, 8. ఇప్పుడు ఈ ట్యాన్ ఏ విలువ కూడా వచ్చేసింది. మనం మొదటి లెక్కలో ఈ 3 కనుక్కోమన్నాడు, 3 కనుక్కుందాం. ఇప్పుడు రెండవ లెక్క ఏమిచ్చిందంటే లంబకోణ త్రిభుజం పీక్యూఆర్ యొక్క భుజాలు పీక్యూ 7 సెంటీమీటర్లు, పిఆర్ 25 సెంటీమీటర్లు మరియు క్యూ వద్ద లంబకోణం, యాంగిల్ క్యూ వద్ద 90 డిగ్రీస్ అంటే లంబకోణం అయిన ట్యాన్ పి మైనస్ ట్యాన్ ఆర్ విలువలను కనుక్కోండి. ఖచ్చితంగా దీని అర్థం ఏంటంటే క్యూ వద్ద 90 డిగ్రీలు అంటే లంబకోణం ఉంది. ఒక పీక్యూఆర్ అనే లంబకోణ త్రిభుజం తీసుకున్నాం. అప్పుడు ఏమంటున్నారు, క్యూ వద్ద లంబకోణం అంటే ఇక్కడనే కదా లంబకోణం ఏదైతే క్యూ, ఇది పి, ఇది ఆర్. పీక్యూఆర్ అనే ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాం. ఇప్పుడు మనకేమేమి ఇచ్చిందంటే పీక్యూ భుజం ఇచ్చిండు. పీక్యూ అంటే 7 సెంటీమీటర్లు. అదేవిధంగా ఇంకొకటి ఏమి ఇచ్చిండు, పిఆర్ ఎంత ఇచ్చిండు, 25 సెంటీమీటర్లు. అయితే ఇప్పుడు ఈయని భుజం కనుక్కోవాలి. ఇప్పుడు ఈ భుజం కనుక్కొని తర్వాత ఏం కనుక్కోవాలి, ట్యాన్ పి మైనస్ ట్యాన్ ఆర్ విలువను కనుక్కోవాలి. కాబట్టి ఈ విలువ కావాలంటే ఖచ్చితంగా నాకేం కావాలి, ఎదుటి భుజం కావాల్సిందే. అంటే క్యూఆర్ అనే భుజం కావాలి. ఈ క్యూఆర్ కనుక్కోవాలంటే ఇప్పుడు నేను పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించుకోవాలి. పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించుకుంటున్నాను. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం సార్ కర్ణం స్క్వేర్ ఈక్వల్ భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. ఇప్పుడు కర్ణం, ఈ పదం నుంచి కర్ణం చూసుకుంటే ఏమి ఇచ్చింది సార్, ఇది పిఆర్ ఎంత ఇచ్చింది, పిఆర్ రాసుకున్నాం. తర్వాత ఇంకో భుజం
పీక్యూ పీక్యూ స్క్వేర్ స్క్వేర్. అదేవిధంగా క్యూఆర్ ఇప్పుడు పీక్యూ ఎంత ఇచ్చిండు మనకు, పిఆర్ ఎంత ఇచ్చిండు, 25 ఇచ్చిండు, 25 స్క్వేర్ ఈక్వల్ క్యూఆర్ ఎంత ఇచ్చిండు, 7 స్క్వేర్ ప్లస్ పీక్యూ ఇచ్చింది 7. క్యూఆర్ మనం కనుక్కోవాలి, క్యూఆర్ స్క్వేర్ ఎలా ఉందో అట్లా అని రాస్తున్నాం. ఇప్పుడు 25 యొక్క వర్గం 625 ఈక్వల్ 7 యొక్క వర్గం 49 ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఇప్పుడు ప్లస్ 49ని ఇటు పంపించేస్తే -49 ఈక్వల్ క్యూఆర్ స్క్వేర్. 49 తీసేస్తే 576 ఈక్వల్ క్యూఆర్ స్క్వేర్. ఇక్కడ క్యూఆర్ విలువ కావాలి నాకు. ఇప్పుడు క్యూఆర్ విలువ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు క్యూఆర్ ఏమవుతుంది, క్యూఆర్ స్క్వేర్ ఈక్వల్ ఎంత 576. స్క్వేర్ అటువైపు ఇంకో రూట్ అవుతుంది, ఏమవుతుంది రూట్. కాబట్టి 576కి ఖచ్చితంగా దేని యొక్క వర్గం అంటే 24 యొక్క వర్గం. వర్గానికి వర్గమూలం క్యాన్సల్. క్యూఆర్ విలువ ఎంత ఇప్పుడు 24 సెంటీమీటర్. అంటే ఈ క్యూఆర్ 24 సెంటీమీటర్ వచ్చింది. ఇప్పుడు ఈ 24 సెంటీమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పటం నుంచి మళ్ళీ ట్యాన్ కనుక్కోవాలి. ట్యాన్ పి అంటే ఇక్కడ నుంచి కనుక్కోవాలి. తర్వాత ట్యాన్ ఆర్ కనుక్కుంటే మనకు అవి రెండు విలువలు తీసుకొచ్చి పీలకించి ఆర్ తీసేస్తే మనకు విలువ అనేది వస్తుంది. ఇప్పుడు ట్యాన్ పి కనుక్కోవాలి. నేను ట్యాన్ పి విలువ కావాలి నాకు. ట్యాన్ పి అంటే అసలు ట్యాన్ అంటే ఏంటి, ఎదుటి భుజం బై ఆసన భుజం. ఎదుటి భుజం ఇప్పుడు పి నుంచి చూస్తున్నాం కాబట్టి ఎదుటి భుజం ఇది క్యూఆర్. అదేవిధంగా ఆసన భుజం పీక్యూ. ఇప్పుడు చూసుకుంటే క్యూఆర్ ఎంత ఉంది మనకు 24 సెంటీమీటర్లు, పిఆర్ ఎంత ఉంది 7 సెంటీమీటర్లు. ఇది అయిపోయింది. తర్వాత ట్యాన్ ఆర్ కనుక్కోవాలి. ట్యాన్ ఆర్ అంటే మళ్ళీ ట్యాన్ అంటే ఎదుటి భుజం బై ఆసన భుజం. ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి ఎదుటి భుజం ఇది క్యూపి లేదా పీక్యూ బై ఇంకా ఆసన భుజం క్యూఆర్. ఇక్కడ పీక్యూ ఎంత 7 బై ఇదెంత క్యూఆర్ 24. ఇప్పుడు మనకు ఏమిచ్చింది, ఈ రెండు విలువల్ని మైనస్ చేయమన్నాడు. మైనస్ చేయమన్నాడు కాబట్టి నేను రాసుకుంటున్నా. ఏం రాసుకుంటున్నా, ఇప్పుడు ట్యాన్ పి మైనస్ ట్యాన్ ఆర్ విలువ కనుక్కోమని నాకు. ట్యాన్ పి అంటే ఎంత వచ్చింది 24/7 మైనస్ ట్యాన్ ఆర్ విలువ ఎంత వచ్చింది 7/24. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు ఇవి రెండు ఒకటేమో అని ప్లస్ మైనస్ తీసేస్తారు. చూసుకుంటే లవహారాలు వేరువేరు ఉన్నాయి. ఇక్కడ లవంలోనేమో 24, హారంలోనేమో 7. ఇక్కడ హారంలో 24, లవంలో 7 ఉంది, ఉల్టా ఉంది కాబట్టి రెండు ఒకటి కాదు. ఇప్పుడు ఈ రెండింటికి కాసాకు కట్టినాం అనుకుందాం. కాబట్టి ఇవి పరస్పర ప్రధాన సంఖ్యలు ఏ ఎక్కంలో రావు కాబట్టి డైరెక్ట్ ఇంటూ చేసుకుంటే సరిపోతుంది. ఎంత 7 4 28, 28 శాతం 14 2 16 అంటే 68 వస్తుంది. 68 వస్తుంది. అప్పుడు అడ్డ గుణకరం చేస్తే సరిపోతుంది. 24 × 24 అంటే 576 మైనస్ 7 49. అడ్డ గుణకరం చేసినా మళ్ళీ ఎల్సిఎం చేసినా ఎట్లయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 576లకి 49 తీసేయాలి. 576 అంటే 9లకి 6లకి 9 పోదు అంటే 16. 16లకి 9 తీసేస్తే మనకి 7 మిగులుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉన్నది 6. 6లకి అంటే 2 5/168 అంటే 11.1లో మూడో లెక్క. బి వద్ద లబ్బకోణం కలిగిన త్రిభుజం ఏబిసిలో ఏ = 24, స్మాల్ ఏ = 24 యూనిట్లు, స్మాల్ బి = 25 యూనిట్లు మరియు యాంగిల్ బిఏసి = θ అయిన కాస్ θ మరియు టాన్ θ విలువలను కనుక్కోండి. ఇక్కడ త్రిభుజం ఏమి ఇచ్చింది సార్, క్యాపిటల్ ఏబిసి ఇచ్చింది. అందులో మనకు స్మాల్ ఏ స్మాల్ బి విలువలు ఇచ్చిండు. ఇంకా మళ్ళీ కోణం ఒకటి ఇచ్చిండు θ అని. యాంగిల్ ఈ బిఏసి అంటే ఇక్కడ కోణం ఎక్కడ ఏర్పడుతుంది, ఏ వద్ద ఏర్పడింది అంటే ఖచ్చితంగా ఏ నుంచి చూడమంటున్నాడు. ఇప్పుడు ఇచ్చినవి ఒకసారి రాసుకుంటే స్మాల్ ఏ =
24, స్మాల్ బి ఈక్వల్ 25. ఇప్పుడు లంబకోణ త్రిభుజం ఏమి ఇచ్చిండు? ఏబిసి. లంబకోణ త్రిభుజం ఏబిసి. లంబకోణ త్రిభుజం ఏబిసి అంటే ఇక్కడ బి వద్ద లంబకోణం అన్నాడు కాబట్టి బి వద్ద లంబకోణం. ఇంకా కోణం టీటా ఇక్కడ ఏ వద్ద కాబట్టి ఇక్కడ నుంచి చూస్తున్నాను అర్థం టీటా అంటే. ఇప్పుడు ఇంకేం కనుక్కోమన్నాడు మనకు? కాస్ టీటా, ట్యాన్ టీటా. అంటే ఇక్కడ మనకి భుజాల పొడవులు ఇవ్వాలి. భుజాల పొడవులు ఇవ్వకుండా ఏమి ఇచ్చిండు? స్మాల్ ఏ 24 యూనిట్లని, ఇంకా బి 25 యూనిట్లు. అవి ఎట్లా తీసుకోవాలంటే ఎప్పుడైనా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఏకి ఎదురుగా ఉన్నది అది స్మాల్ ఏ అంటే 24. బికి ఎదురుగా ఉన్నది స్మాల్ బి కాబట్టి ఇది స్మాల్ బి ఈక్వల్ 25. ఇప్పుడు సికి ఎదురుగా ఉన్నది స్మాల్ సి. ఇప్పుడు మనకి ఇది కనుక్కోవాలి. ఖచ్చితంగా ఇది కనుక్కోవాలి. అంటే రెండు భుజాలు తెలిసిపోయినప్పుడు మూడో భుజం కనుక్కోవడానికి మనకేం వస్తుందంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి మనం కనుక్కోవచ్చు. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏం సార్? కర్ణం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ కర్ణం అంటే ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ భుజం స్క్వేర్, ఒక భుజం ఏబి ప్లస్ ఇంకో భుజం బీసీ కదా. ఏసీ అంటే ఎంత ఇచ్చిండు? 25 ఇచ్చిండు. 25 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఏబి అంటే ఎంత? 20. ఏమి ఇవ్వలేడు కాబట్టి ఏబి కనుక్కోవాలి మనం. ప్లస్ బీసీ ఎంత? 24 హోల్ స్క్వేర్. ఇక్కడ 25 యొక్క వర్గం 625 అవుతుంది ఖచ్చితంగా. ఇక్కడ ఏబి స్క్వేర్ అలానే రాస్తున్నా. ప్లస్ 24 యొక్క వర్గం 576. ఇప్పుడు నాకు ఏబి కావాలి కాబట్టి 576ని ఇటు పంపించేస్తున్నా. 625 ప్లస్ నుంచి ఇటు వస్తే మైనస్ 576 ఇజ్ ఈక్వల్ ఏబి స్క్వేర్. ఇప్పుడు ఏబి స్క్వేర్ ఉందంటే మనకు స్క్వేర్ అవసరం లేదు, స్క్వేర్ నాడు పంపించాలి. ఫస్ట్ అయితే తీసేయాలి. తీసేస్తే ఎంత వస్తుంది మనకు? 5 నుంచి 6 పోదు కాబట్టి 15 నుంచి 6 పోతే 9. ఇంకోటి ఇక్కడ ఏం మిగిలింది? 1 అప్పు తీసుకున్నాం కాబట్టి 1 పోదు కాబట్టి తెచ్చుకుంటే 11 లెక్క నుంచి ఓడిపోతే 4, 5 పోతే 0 అంటే 49 మిగులుతుంది. 49 ఏబి స్క్వేర్ అడిగిపోతే రూట్ అవుతుంది. 49 దేని యొక్క వర్గము అంటే 7 యొక్క వర్గం కాబట్టి 7 యొక్క వర్గం రాసుకోవచ్చు. వర్గానికి వర్గమూలం క్యాన్సల్. అప్పుడు ఏబి విలువ ఎంత అవుతుంది? 7 సెంటీమీటర్లు. అంటే మనకి తెలియని సి విలువ ఎంత? ఇప్పుడు 7 సెంటీమీటర్లు వచ్చింది. 7 సెంటీమీటర్లు వచ్చింది. ఇప్పుడు ఈ 3 భుజాలు కూడా తెలుసు నాకు. 3 భుజాలు తెలిసినప్పుడు ఈ ఏం కనుక్కోమన్నాడు? కాస్ టీటా మరియు ట్యాన్ టీటా విలువలు కనుక్కోమన్నాడు. ఎంత సులువుగా ఈ పటం ద్వారా మనం కనుక్కోవచ్చు. కాస్ టీటా విలువ కనుక్కోవాలి. ఇప్పుడు కాస్ అంటే ఆసన భుజం బై కర్ణం. ఇక్కడ ఆసన భుజం చూస్తే ఏం సార్? ఇప్పుడు ఏబి ఆసన భుజం బై కర్ణం అంటే ఏసి ఇజ్ ఈక్వల్ ఏబి అంటే 7, కర్ణం 25. ఇక్కడ కాస్ టీటా విలువ ఎంత? ఇప్పుడు కాస్ టీటా విలువ 7/25. అదేవిధంగా ఇంకేం కనుక్కోమన్నాడు? ట్యాన్ టీటా విలువ కూడా కనుక్కోమన్నాడు. ట్యాన్ టీటా ఇజ్ ఈక్వల్ ఏం సార్? ఎదుటి భుజం బై ఆసన భుజం. ఎదుటి భుజం అంటే ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి టీటా, ఎదుటి భుజం ఇక్కడ నుంచి చూడమన్నాం కాబట్టి ఎదుటి భుజం ఏమవుతుంది? బీసీ బై ఆసన భుజం ఏబి ఇజ్ ఈక్వల్ ఎంత? ఎదుటి భుజం 24, ఆసన భుజం 7. ట్యాన్ టీటా విలువ కూడా వచ్చేసి ఇప్పుడు దీంతో 3వ లెక్క కూడా కంప్లీట్ అయింది. రైట్. ఇప్పుడు ఏమి ఇచ్చిందంటే 4వ లెక్కలో కాస్ ఏ ఇజ్ ఈక్వల్ 12/13 అయినా సైన్ ఏ మరియు ట్యాన్ ఏ విలువలను కనుక్కోండి. ఇక్కడ కాస్ ఏ ఇజ్ ఈక్వల్ 12/13 అంటే కాస్ ఏ ఇజ్ ఈక్వల్ 12/13 ఇచ్చింది ఇది మనకు. అయితే సైను మరియు ట్యాన్ విలువలు కనుక్కోవాలి మనకు. అంటే కాస్ విలువలు ఇచ్చేసిందంటే లంబకోణ త్రిభుజంలో 2 భుజాలు ఇచ్చేసిందని అర్థం. ఇక్కడ
ఇక్కడ కాస్ అంటే ఏ భుజం బై భుజం, ఆసన భుజం బై కర్ణం, ఆసన భుజం బై కర్ణం. కాబట్టి ఇక్కడ నుంచి చూద్దాం. ఏ అన్నాడు ఖచ్చితంగా కోణం ఎక్కడి నుంచి చూస్తున్నాడు, ఏ నుంచి, ఏబిసి ఇక్కడ నుంచి చూస్తున్నాడు కాబట్టి ఆసన భుజం ఇది ఎంత ఇచ్చినట్టు 12. ఇప్పుడు ఇంకా ఎక్కడి నుంచి చూస్తున్నాం, ఇంకేంది కర్ణం అంటే ఇది ఏ నుంచి చూసినప్పుడు. ఇప్పుడు ఈ ఇయని భుజం బీసీ భుజాన్ని మనం పైథాగరస్ సిద్ధాంతం ద్వారా కనుక్కోవచ్చు. పైథాగరస్ సిద్ధాంతం ద్వారా కనుక్కోవచ్చు. ఇప్పుడు పైథాగరస్ పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏం సూత్రము, కర్ణం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. ఇక్కడ కర్ణం అనేది ఏసీ లంబకోణం ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఒక భుజం ఏబి స్క్వేర్ ప్లస్ ఇంకో భుజం బీసీ. అయితే ఇప్పుడు ఏసీ ఎంత ఇచ్చింది సార్, 13 స్క్వేర్ ఇచ్చింది ఇజ్ ఈక్వల్. అదేవిధంగా ఏబి ఎంత ఇచ్చిండు, 12 స్క్వేర్ ప్లస్ బీసీ, కావాల్సింది బీసీ అలానే రాస్తున్నాం. ఇప్పుడు 13 యొక్క వర్గం అంటే 169 ఇజ్ ఈక్వల్ 12 యొక్క వర్గం 144 ప్లస్ బీసీ స్క్వేర్. నాకు కావాల్సింది బీసీ కాబట్టి దీన్ని ఇటు పంపించేస్తున్నా. ప్లస్ ఇటు వస్తే -169 - 144 ఇజ్ ఈక్వల్ బీసీ స్క్వేర్ కదా. 169లకి 144 తీసేస్తే మనకి 25 వస్తుంది. ఎంత, 25 ఇజ్ ఈక్వల్ బీసీ స్క్వేర్. తీసేస్తే 25 వచ్చింది. బీసీ స్క్వేర్ అంటే ఇప్పుడు నాకు కావాల్సింది బీసీ మాత్రం, స్క్వేర్ అవసరం లేదు. స్క్వేర్ ఇటు పంపించేస్తే రూట్ అవుతుంది, 25 రూట్ అవుతుంది ఇజ్ ఈక్వల్ బీసీ స్క్వేర్. 25కు వర్గ సంఖ్య అంటే ఏదన్నా 5 యొక్క వర్గం ఇజ్ ఈక్వల్ బీసీ. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 5 మిగులుతుంది బీసీ ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్లు. అంటే మనకి ఇయని భుజం 5 సెంటీమీటర్లని తెలిసిపోయింది. 5 మీటర్లు సెంటీమీటర్లు. ఇప్పుడు సైన్ విలువలు కనుక్కోమన్నాడు, సైన్ ఏ విలువ కనుక్కోమన్నాడు కాబట్టి సైన్ ఏ ఈ పదం నుంచి. సైన్ అంటే మస్ట్ నిష్పత్తి లేని సార్, ఈ ఎదుటి భుజం బై కర్ణం. ఇప్పుడు ఎదుటి భుజం ఎంత, బీసీ పటం నుంచి బీసీ, కర్ణం ఏసీ ఇజ్ ఈక్వల్ బీసీ అంటే ఇప్పుడు మనకి ఎంత ఉంది 5 బై ఏసీ అంటే 13. సైన్ ఏ విలువ వచ్చేసింది. అదేవిధంగా ఇంకేమైనా ట్యాన్ విలువ అనుకోండి. ట్యాన్ ఏ ఇజ్ ఈక్వల్, ట్యాన్ అంటే ఏ భుజం బై భుజం, ఈ ఎదుటి భుజం బై ఆసన భుజం. ఇక్కడ ఎదుటి భుజం ఏంటంటే మళ్ళీ ఏ నుంచి చూస్తున్నప్పుడు బీసీ బై ఆసన భుజం ఏబి. ఇక్కడ బీసీ అంటే ఎంత, మళ్ళీ మనకు 5 ఎదుటి భుజం, ఆసన భుజం 12. ఇది ట్యాన్ ఏ. కనుక్కోమని 2 వచ్చేసింది. ఒకటేమో సైన్ ఏ అంటే 5/13, ట్యాన్ ఏ అంటే 5/12. దీంతో 4వ లెక్క కూడా అయిపోయింది. 5వ లెక్క ఏమి ఇచ్చిందంటే 3 tan A = 4 అయినా సైన్ ఏ మరియు కాస్ ఏ విలువలను కనుక్కోమన్నది. కనుక్కోమన్నది అంటే ఖచ్చితంగా మనకి ఇచ్చింది ఒకసారి రాసుకుంటున్నాను. ఏంది 3 tan A = 4. దీని నుంచి సైన్ ఏ కాస్ ఏ విలువలు కనుక్కోవాలి. ఈ 3 ఏం చేస్తుందంటే దీనికి గుణిస్తుంది, అడిగితే భాగిస్తుంది. tan A = 4/3. ఇక్కడ ట్యాన్ ఏ భుజం బై ఏ భుజం అంటే ఎదుటి భుజం బై ఆసన భుజం. అంటే 2 భుజాలు ఇచ్చేసిండు, మనం 3వ భుజం ఈజీగా పైథాగరస్ సిద్ధాంతం నుంచి కనుక్కోవచ్చు కదా. ఇప్పుడు ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటున్నా. ఖచ్చితంగా లంబకోణ త్రిభుజం ట్యాన్ ఏ ఇచ్చిందంటే ఇక్కడ ఏ నుంచి చూస్తుందని అర్థం. ఇప్పుడు ఏ బి సి, ఇక్కడ ట్యాన్ ఎదుటి భుజం అంటే 4, అదేవిధంగా ఆసన భుజం అంటే 3. కర్ణం కనుక్కోవాలి మనం. కర్ణం పైథాగరస్ సిద్ధాంతం నుంచి కనుక్కుంటే సరిపోతుంది. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏం సార్, కర్ణం స్క్వేర్ = భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్.
ఇక్కడ కర్ణం అంటే ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ భుజం ఏబి భుజం ప్లస్ ఇంకో భుజం బీసీ భుజం. ఇప్పుడు ఏసీ అంటే మనం కనుక్కోవాల్సిందే. ఏసీ మనం కనుక్కోవాలి. ఏబి ఎంత ఉంది? 3 ఉన్నాయి, 3 స్క్వేర్ ప్లస్ బీసీ ఎంత ఉంది? 4 స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఎంత? 3 యొక్క వర్గం 9 ప్లస్ 4 యొక్క వర్గం 16. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 9 16 కూడుకుంటే 25. నాకు ఏసీ విలువనే కావాలా, ఏసీ స్క్వేర్ అవసరం లేదు. స్క్వేర్ అడిగిపోతే రూట్ అవుతుంది. కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ √25. √25 అంటే 25 ఒక వర్గ సంఖ్యనే కాబట్టి దీని యొక్క వర్గ సంఖ్య 5 యొక్క వర్గం 25 కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 5. ఇప్పుడు మనకు వచ్చిన కర్ణం విలువ ఎంత? 5. రైట్. ఇప్పుడు ఈ పటం నుంచి మనం సైన్ విలువ అనుకుందాం. సైన్ ఏ సైన్ అంటే ఏ భుజం బై ఏ భుజము ఎదుటి భుజం బై కర్ణం. కాబట్టి ఏ నుంచి చూస్తున్నప్పుడు ఎదుటి భుజం ఏమవుతుంది? బీసీ అవుతుంది. కర్ణం ఏమవుతుంది? ఏసీ. ఇక్కడ బీసీ భుజం పొడవు ఎంత ఉంది? 4. ఏసీ భుజం కర్ణం ఎంత ఉంది? 5. సైన్ ఏ విలువ అయిపోయింది. తర్వాత ఇంకేం కనుక్కోమన్నాడు? కాస్ ఏ విలువ కనుక్కోమన్నాడు. కాస్ ఏ భుజం బై ఏ భుజం? ఆసన భుజం బై కర్ణం. ఇక్కడ ఏ నుంచి చూసినప్పుడు ఆసన భుజం ఏబి. అదేవిధంగా ఇక్కడ కర్ణం ఏసీ. ఇక్కడ ఆసన భుజం ఎంత ఉంది? 3. కర్ణం ఎంత ఉంది? 5. ఇది కాసే. ఇప్పుడు సైన్ ఏ విలువ 4/5, కాసే 3/5. మళ్ళీ దీంతో 5వ లెక్క కూడా అయిపోయింది. ఇక్కడ 7వ లెక్కలు ఏమి ఇచ్చిందంటే కాట్ థీటా ఈజ్ ఈక్వల్ 7/8 అయినా రెండు లెక్కలు ఇచ్చింది. ఇవి ఇచ్చి దీని 2 లెక్కలు కనుక్కున్నాడు. ఒకటేమో 1 + sin θ × 1 - sin θ బై 1 + cos θ × 1 - cos θ. దీని విలువ కనుక్కోమన్నాడు. అదేవిధంగా రెండవది 1 + sin θ బై cos θ. ఈ విలువలు కనుక్కోమన్నాడు. అంటే మనకు ఫస్ట్ సైన్ కాస్ విలువలు తెలిస్తే ఈజీగా మనం కనుక్కోవచ్చు. కాబట్టి సైన్ కాస్ విలువలు కావాలంటే ఇక్కడ ఇచ్చిన దీని నుంచి సైన్ కాస్ విలువలు కనుక్కుందాం. ఇప్పుడు కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏంది? 7/8. అంటే కాట్ అంటే ఏంటి సార్? ట్యాన్కి అపోజిట్. కాబట్టి ఏంది? ట్యాన్ అంటే మనకు ఎదుటి భుజం బై ఆసన భుజం. కాబట్టి కాట్ అంటే ఆసన భుజం బై ఎదుటి భుజం. అంటే ఇక్కడ కాట్లో కూడా మనకు 2 భుజాలు ఇచ్చిండు. ఈ అని 3వ భుజం మనం ఈజీగా పైథాగరస్ సిద్ధాంతం నుంచి కనుక్కోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నా? లంబకోణ త్రిభుజం గీస్తున్నా. లంబకోణ త్రిభుజం ఇక్కడ కూడా ఏబిసి అని తీసుకుందాం. ఏబిసి. ఇక్కడ థీటా రాసుకుందాం. థీటా ఇక్కడ 90 డిగ్రీస్. ఖచ్చితంగా ఏ వద్ద థీటా కాబట్టి ఇక్కడ థీటాలో ఉంది కాబట్టి ఏ నుంచి చూస్తున్నానని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చిండు? కాట్ ఆసన భుజం. ఇక్కడ నుంచి చూస్తే ఆసన భుజం 7 కాబట్టి ఎదుటి భుజం ఇది 8. ఇప్పుడు మనకు కావాల్సింది కర్ణం కావాలంటే మనం ఏం చేయొచ్చు? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం ఈజీగా కనుక్కోవచ్చు. కాబట్టి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏం సార్? కర్ణం స్క్వేర్ ఇజ్ ఈక్వల్ భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. ఇప్పుడు కర్ణం అంటే ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ భుజం ఏబి ఒక భుజం స్క్వేర్ ప్లస్ ఇంకో భుజం బీసీ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇప్పుడు ఏసీ ఇయ్యలేడు, కనుక్కోవాలి. ఏసీ కనుక్కుంటున్నాం. ఇజ్ ఈక్వల్ ఏబి 7 స్క్వేర్కి స్క్వేర్ ప్లస్ బీసీ 8 స్క్వేర్కి స్క్వేర్. ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ ఎంత? 7 యొక్క వర్గం 49 ప్లస్ 8 యొక్క వర్గం 64. ఈ ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ కూడుకుంటే 13 1 13 అంటే 3 1 చాతన 10 11 అంటే 113 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఏసీ కావాలి కానీ ఏసీ స్క్వేర్ అవసరం లేదు. స్క్వేర్ అయిపోతే రూట్ అవుతుంది. కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్
√113. ఇప్పుడు మనకి ఏసీ విలువ వచ్చింది. కర్ణం ఎంత వచ్చింది? 113. √113 వచ్చింది. మనకి 113 తీసుకొని ఈ పటం నుంచి మనం సైన్ కాస్ విలువలు కనుక్కొని ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు ఫస్ట్ దాని విలువ, రెండో దాని విలువ కనుక్కోవచ్చు ఈ పటం ద్వారా. ఇప్పుడు సైన్ విలువ కనుక్కుందాం ఈ పటం నుంచి. సైన్ టీటా సైన్ అంటే ఎదుటి భుజం బై కర్ణం. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఏ నుంచి ఎదుటి భుజం 8 భుజాల పేర్లు రాసుకుంటే ఏంది బీసీ, కర్ణం ఏసీ. ఇక్కడ బీసీ ఎంత ఇచ్చింది? 8, కర్ణం √113 వచ్చింది. ఇప్పుడు ఇది సైన్ టీటా విలువ వచ్చింది. అదేవిధంగా కాస్ టీటా విలువ కావాలి నాకు. కాస్ టీటా అంటే ఆసన భుజం బై కర్ణం. ఆసన భుజం అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే ఏబి, కర్ణం అంటే ఎంత? ఏసీ. ఇప్పుడు కాస్ టీటా ఏబి అంటే 7 బై ఏసీ అంటే √113. మనకు కాస్ టీటా విలువ వచ్చింది, సైన్ టీటా విలువ వచ్చింది. ఇవి రెండు తీసుకెళ్ళి ఇవి మొదటి దాంట్లో రెండో దాంట్లో ప్రతిక్షేపిస్తే మనకి ఈ రెండింటి విలువలు వచ్చేస్తాయి. ఇప్పుడు సైన్ విలువ ఏమొచ్చిండే? సైన్ టీటా 8 బై √113 వచ్చింది. అదేవిధంగా కాస్ ఏమొచ్చిండే? కాస్ టీటా 7 బై √113 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు విలువల్ని ఉపయోగించి మనం మొదటి లెక్క కనుక్కుందాం. మొదటి లెక్క ఏమి ఇచ్చింది సార్? 1 + సైన్ టీటా ఇంటూ 1 - సైన్ టీటా బై 1 + కాస్ టీటా ఇంటూ 1 - కాస్ టీటా. ఇది చూసుకుంటే ఏ ఫార్ములా యూజ్ చేసిండు మనకు? ఇక్కడ ఫార్ములా చూసుకుంటే ఏముంది? a + b ఇంటూ a - b ఫార్ములా. సిన్స్ a + b ఇంటూ a - b అప్పుడు ఏమొస్తుంది? a² - b². ఇక్కడ a + b a - b ప్రకారం ఉంది కాబట్టి a² - b². ఏని ఒకటిని ఏ అనుకుందాం, సైన్ని బి అనుకుందాం. ఇక్కడ కూడా ఏని ఒకటి అనుకుందాం, కాస్ని బి అనుకుందాం. బి. ఇప్పుడు ఆ సూత్రం ప్రకారం a² అంటే పైన 1² - b² అంటే sin² టీటా బై ఇక్కడ ఏమొస్తుందంటే 1² - cos² వస్తుంది. అంటే 1కి స్క్వేర్ ఉన్నా లేకున్నా ఒకటే కాబట్టి నేనేం చేస్తున్నా 1 - sin² టీటా బై కింద కూడా 1 - cos² టీటా. ఇప్పుడు చూసుకుంటే మనకు దీంట్లో ఒక సర్వ సమీకరణం ఉంది. ఆ సర్వ సమీకరణాన్ని ఉపయోగించి కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. సర్వ సమీకరణం ఏంటంటే sin² టీటా ప్లస్ cos² టీటా = 1. ఇప్పుడు దీని నుంచి నాకు కాస్ కావాలనుకుందాం. కాస్ టీటా ఏమవుతుంది? అప్పుడు కాస్ టీటా అంటే ఏమవుతుంది? కాస్ టీటా కావాలన్నప్పుడు 1 - sin² టీటా. cos² టీటా 1 - sin² టీటా. కాసే కావాలి నాకు. కాసే కావాలన్నప్పుడు స్క్వేర్ నడు పంపించేస్తే రూట్ అవుతుంది. √1 - sin² టీటా. లేదు అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? అవసరం లేదు, జస్ట్ ఇంతే ఉండండి. ఇప్పుడు దీనికి బదులుగా cos² రాసుకోవచ్చు. అదేవిధంగా ఈ సూత్రం నుంచి నాకు సైన్ కావాలనుకుందాం. సైన్ కావాలనుకుంటే ఏం రాసుకోవచ్చు? sin² టీటా 1 - cos² టీటా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నాకేముంది? 1 - sin² అంటే ఏం రాసుకోవచ్చు? ఆ సూత్రం ప్రకారం 1 - sin² అంటే cos² రాసుకోవచ్చు. cos² టీటా బై 1 - cos² టీటా అంటే sin² టీటా రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు కాస్ విలువ ఎంత వచ్చింది? 7 బై √113 వచ్చింది. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ బై సైన్ విలువ ఎంత వచ్చింది? 8 బై √113 వచ్చింది. స్క్వేర్కి స్క్వేర్. 7 యొక్క వర్గం 49.
49 బై స్క్వేర్ రూట్ క్యాన్సల్ కాబట్టి 113 బై పెద్ద బై తర్వాత 8 యొక్క వర్గం 64 బై స్క్వేర్ రూట్ క్యాన్సల్ ఏమవుతాయి 113. ఇప్పుడు 113 క్యాన్సల్ ఏం మిగిలింది 49 బై 64. మొదటి దాని ఆన్సర్ ఎంత ఇప్పుడు 49 బై 64. ఇప్పుడు రెండో లెక్కలు ఏమి ఇచ్చిండు 1 ప్లస్ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా 1 ప్లస్ లేదు కింద 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా. ఇందులో సైన్ విలువ కాస్ విలువ ప్రతిక్షేపిస్తే మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది. కాబట్టి 1 ప్లస్ సైన్ థీటా అంటే 8 బై రూట్ 113 బై కాస్ థీటా అంటే ఏంది 7 బై రూట్ 113. ఇప్పుడు ఇక్కడ ఒకటి భిన్నంలో ఉందంటే ఇంకో దాన్ని కూడా భిన్నంలోకి మార్చేసిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఒకటికి రూట్ 113 కాస్ అగ్గట్టినాం అనుకో మనకు రూట్ 113 వస్తుంది. ఇప్పుడు ఒకటితో దీన్ని భాగించిన మళ్ళీ అంతే వస్తుంది. తీసుకోపోయి పైన ఇంటూ చేస్తే ఒకటికి రూట్ 113 వస్తుంది. ప్లస్ ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే ఒకటి వస్తుంది కాబట్టి ఒకటితో 8 ఇంటూ చేసినా మళ్ళీ అంతే వస్తుంది పెద్ద బై ఏముంది 7 బై రూట్ 113. ఇక్కడ రూట్ 113 క్యాన్సల్ ఏం మిగిలింది రూట్ 113 ప్లస్ 8 బై 7. ఇది ఆన్సర్. రెండో లెక్క కూడా. ఇప్పుడు చివరి లెక్క అభ్యాసం 1లో బి వద్ద లంబకోణం కలిగిన లంబకోణ త్రిభుజం ఏబిసిలో tan A √3 అయినా అక్కడ రెండు లెక్కలు ఇచ్చిన ప్రశ్న ఏంటంటే బి వద్ద లంబకోణం అది ఏబిసి త్రిభుజం అందులో tan A √3 ఇచ్చింది అయినా రెండు విలువలు కనుక్కోమన్నది. ఒకటి sin A cos C ప్లస్ cos A sin C, రెండోది cos A sin C మైనస్ sin A sin C. ఈ విలువల్ని కనుక్కోమన్నది. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంది ఒకసారి రాసుకుంటే ఏమిచ్చిండు tan A √3 ఇది మాత్రం ఇచ్చింది. ఇప్పుడు ఖచ్చితంగా tan అంటే మనకు రెండు భుజాలు తెలిసి ఉండాలి. అంటే ఏమి ఇవ్వలేదంటే ఒకటి ఇచ్చేసినట్టు అంటే tan ఏ భుజం బై ఏ భుజం ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే రెండు భుజాలు ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం కూడా ఇచ్చిండు. దాని నుంచి మనం ఈజీగా మూడో భుజం కనుక్కోవచ్చు ABC. ఇప్పుడు ఎదుటి భుజం ఏమిచ్చింది దీని ఎదుటి భుజం BC కాబట్టి √3. తర్వాత ఆసన్న భుజం దీనికి AB 1. మనం కర్ణం కనుక్కోవచ్చు. కర్ణం ఎట్లా కనుక్కోవచ్చు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కనుక్కోవచ్చు. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం సార్ కర్ణం స్క్వేర్ భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్. ఇప్పుడు కర్ణం అంటే AC భుజం అంటే ఫస్ట్ భుజం AB ప్లస్ ఇంకో భుజం BC స్క్వేర్. కర్ణం కనుక్కోమన్నాడు కాబట్టి AC అలానే రాసుకుంటున్నాం. ఒక భుజం AB 1 స్క్వేర్ ప్లస్ BC √3 స్క్వేర్. AC ఏమొచ్చింది మనకు AC స్క్వేర్ 1 యొక్క వర్గం 1 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ 3. ఇప్పుడు ఈ రెండింటిని కూడుకుంటే AC స్క్వేర్ 1 ప్లస్ 3 అంటే 4. నాకు AC కావాలి స్క్వేర్ వచ్చింది స్క్వేర్ అడిపోయినాకో రూట్ అవుతుంది. AC 4 అంటే 2 యొక్క వర్గం వర్గానికి వర్గమూలం క్యాన్సల్ కాబట్టి AC 2. ఇప్పుడు ఖచ్చితంగా AC 2. ఇప్పుడు ఈ పటం నుంచి మనం sin A sin C cos C విలువ అనుకుంటాం. ఫస్ట్ sin A విలువ అనుకుంటాం. sin A sin అంటే ఎదుటి భుజం బై కర్ణం కాబట్టి sin A ఎదుటి భుజం అంటే BC బై కర్ణం AC. ఇక్కడ BC అంటే √3 బై AC అంటే 2. sin A వచ్చింది sin A ఎదుటి భుజం బై కర్ణం. తర్వాత sin C ఏంది మనకు sin మళ్ళీ ఎదుటి భుజం బై
కర్ణం. సి అంటే ఈ నుంచి చూస్తున్నాం కాబట్టి ఎడిటి భుజం ఏబి, కర్ణం ఏసి మారదు కాబట్టి ఎంత ఇది ఏబి 1 ఏసి 2 సైన్ సి వచ్చింది. సైన్ ఏ సైన్ సి విలువలు అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు కాస్ కాస్ సి విలువ కావాలి. కాస్ ఏ ఇజ్ ఈక్వల్ ఆసన భుజం బై కర్ణం. ఏ నుంచి చూస్తున్నప్పుడు ఆసన భుజం ఏమవుతుంది? ఆసన భుజం ఏబి, కర్ణం ఏసి. ఇక్కడ ఏబి అంటే 1, ఏసి అంటే 1/2. తర్వాత కాసి మళ్ళీ ఆసన భుజం బై కర్ణం. ఆసన భుజం అంటే పైనుంచి చూస్తున్నాం కాబట్టి ఆసన భుజం √3, కర్ణం అంటే 2. కాసి కూడా వచ్చింది. కాసి సైన్ సి ఈ విలువలన్నీ ఒకసారి రాసుకొని దీంట్లో ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను రాసుకుంటున్నా. ఏమొచ్చింది మనకు? సైన్ ఏ విలువ ఏమొచ్చింది? ఫస్ట్ సైన్ ఏ ఇజ్ ఈక్వల్ ఎంత? √3/2. అదేవిధంగా సైన్ సి విలువ 1/2. తర్వాత కాస్ ఏ విలువ, కాస్ ఏ ఇజ్ ఈక్వల్ ఏమొచ్చింది? కాస్ ఏ అంటే 1/2. అదేవిధంగా కాస్ సి విలువ ఎంత వచ్చింది? √3/2. ఇప్పుడు ఈ విలువలు తీసుకొచ్చి ఈ ప్రశ్నల్లో ప్రతిక్షేపిస్తే మనకు జవాబు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మొదటి ప్రశ్న ఏమి ఇచ్చిండు? సైన్ ఏ కాస్ సి, సైన్ ఏ కాస్ సి ప్లస్ ఇంకేమి ఇచ్చింది? కాస్ ఏ సైన్ సి. ఈ విలువ ఇందులో ప్రతిక్షేపిద్దాం. సైన్ ఏ అంటే √3/2, కాస్ సి అంటే ఇంటూ √3/2 ప్లస్ కాస్ ఏ అంటే 1/2 ఇంటూ సైన్ సి అంటే 1/2. ఇప్పుడు గుణాకారం, భిన్నాల గుణాకారం ఏం చెప్తుందంటే లవాలు గుణించుకోవాలి, హారాలు గుణించుకోవాలి. √3 గుణిస్తే √3² వస్తుంది బై 4 ప్లస్ 1 1 2 4 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి 3/4 వస్తుంది. ఖచ్చితంగా 3/4 ప్లస్ 1/4. 1/4 అంటే మన దీన్ని కూడుకుంటే హారంలో ఏముంది? 2 సమానం అంటే లవాలు కూడుకోవాలి కాబట్టి 3 + 1 దిస్ ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది? 3 + 1 అంటే 4/4. 4/4 అంటే 1. ఇప్పుడు దీని విలువ ఎంత సార్ అంటే 1. మొదటిది సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి విలువ ఎంత వస్తుందంటే 1 అని చెప్పొచ్చు మనం. 1. ఇప్పుడు రెండవ లెక్క కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. ఈ విలువ దీంట్లో ప్రతిక్షేపిస్తే మనకు దీని ఆన్సర్ కూడా వస్తుంది. కాస్ ఏ అంటే 1/2 ఇంటూ కాస్ సి అంటే √3/2 మైనస్ మళ్ళీ సైన్ ఏ అంటే √3/2 ఇంటూ సైన్ సి అంటే 1/2. ఇప్పుడు పైన ఇంటూ చేసుకుంటే √3 2 4 మైనస్ ఇవి ఇంటూ √3 × 1 అంటే √3 2 4. రెండు విలువలు సేమ్ ఉన్నాయి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే ఏమైపోతుంది? 0 అయిపోతుంది. దీని విలువ 0. దీంతో మొదటి అభ్యాసం అయిపోయింది. 11.1 కంప్లీట్.